స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేకదేవ నామంలో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా దినములు గడిచిపోతున్నాయి తండ్రి, అయ్యా నీకు వందనాలు. అయ్యా గంటలు, గడియలు, దినములు, వారములు, నెలలు తండ్రి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయ్యా నీకు వందనాలు మమ్మలను ప్రభా, మీ ఉచితమైన కృపలో కాచి కాపాడి ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి తండ్రి, అయ్యా ఆశ్రయం ఇచ్చి కాపాడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయువునిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి ప్రభా నీకు వందనాలు. మీరు రక్షిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే ఇంతవరకు ప్రభా ఆడిన నోటి మాటలను బట్టి క్షమించుమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. చూపులను బట్టి కానీ, నోటిని బట్టి కానీ, మాటలను బట్టి కానీ ప్రభా ఏదైనా నేను తండ్రి మిస్ అయితే అయినాను ప్రభా నీకు వందనాలు. అయ్యా నీ చిత్తమైతే నోటి మాట వలన తండ్రి ప్రభా, నోటి మాట తండ్రి అయ్యా మరి జారలేదు తండ్రి. నీ చిత్తమైతే నన్ను బట్టి నన్ను క్షమించమని అడుగుతున్నాను తండ్రి. సాయం చేయండి మరి తండ్రి. చిన్న వీడియో నన్ను తండ్రి ప్రభా అయ్యా మరి నాయన పెట్టడానికి అయ్యా కృపను చూపించినావు తండ్రి. మరి అది ఉన్నంత వరకు మీరే అధ్యక్షతను వహించి మేము కొంతమంది సమస్తమై మా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ వేసినాము నడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న పాట పాడుకున్నాం. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో
బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. లోకములో నిందలు నాపై రాళ్ళై రువ్వి రప్పాలై పోసిన, లోకములో నిందలు నాపై రాళ్ళై రువ్వి రప్పాలై పోసిన, రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవు అయినా, రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవు అయినా, నీదు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదయ్యా, నీదు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దానికి సంబంధించిన వాక్యం కాదు, కానీ మరి వాక్యం అయితే మనం ఈ దినము ధ్యానించుకోవడానికి ఇష్టపడుతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వచనాల వరకు చదువుకున్నాం. యేసు బెతానీయులో కుష్ఠరోగి అయిన సిమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వవచ్చునే.
అనేది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరెలా తొందరపెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనుకలో దీవించును గాక. ఇది నాకు జ్ఞాపకం వస్తుంది. ఇంతకుముందు మరి ఇది వీడియో పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు చదువుతుంటే. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాంతము యేసు ప్రభు ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు అంటే బెతానియాలో ఉన్నప్పుడు, బెతానియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభు కుష్టి రోగి అయిన సిమోను ఇంటికి వెళ్ళాడనమాట. కుష్టి రోగి అయిన సిమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం. బెతానియాలో యేసు ప్రభు కుష్ఠరోగి అయినటువంటి సిమోను ఇంటికి వచ్చిండు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతనికి ఒక వ్యాధి ఉంది. ఏంటిది? అది కుష్ఠరోగం. దాన్ని నయం చేయాలన్న ఆలోచనతోటి మరి వచ్చిండేమో. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి అయిన సిమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బొట్టి తీసుకొని ఆయన యొద్దకు వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు వచ్చిండ్రు అంటే, అయ్యో పలానా ఆయన వచ్చిండట, ఎమ్మెల్యే వచ్చిండట, ఎంపీ వచ్చిండట, మరి మంత్రి వచ్చిండట, మనం పోయి ఈ పరిస్థితులు చెప్పుకోవాలి. ఇక్కడ ఈ మోరీలు లేవు, కరెంటు లేదు, అక్కడ రోడ్లు బాగాలేవు అని ఏదో ఒక రకమైనటువంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళుతారు పెద్దలు వచ్చి. ఆ రీతిగానే ఈ స్త్రీ ఏం చేసిందంటే, మరి ఆయన బోధకుడు, మరి ఆయన వలన అనేక స్వస్థతలు జరుగుతున్నాయి, దాదాపు ఆయన దైవ కుమారుడు కావచ్చు అని చెప్పి ఆమె మనసులో అనుకొని ఆయన దగ్గరికి పోతే నా పాపము నా శాపము విడిపింపబడుతుంది అన్న ఆశతో, ఆసక్తితో ఆమె ఒక అత్తరు బుడ్డిని కొని తీసుకొని వచ్చిందనమాట. మంచి విలువ కలిగినటువంటి అస్తరును మరి తీసుకొని వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసిన. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో సిమోను ఏం చేసిండు? మరి యేసు ప్రభువుకు భోజనము పట్టించిండనమాట. అయ్యా మీరు వచ్చింది కదా, భోజనం చేయండి అని చెప్పి ఆ సమయంలో భోజనం పెట్టినప్పుడు, అదే సమయంలో ఈ స్త్రీ ఏం చేసిందంటే తనతో పాటు తీసుకెళ్ళినటువంటి అత్తరును మరి ఏం చేసింది? తల మీద పోసిందనమాట. తల మీద పోసింది. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దేవునికి స్తోత్రం. ప్రభు ఎక్కడుంటే శిష్యులు అక్కడ ఉంటారనమాట. ఎందుకు ఈ నష్టము? ఎందుకు అంత విలువ కలిగినది ఆయన తల మీద పోసడం అవసరమా అని చెప్పి అంటున్నారు. శిష్యులు అంటే మరి ప్రభు యొక్క అనుచరులు, ప్రభును అనుసరిస్తూ ఆయనకి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేటువంటి శిష్యులు మరి ఇక్కడ తప్పు పడుతున్నారు. ఎందుకు తప్పు పడుతున్నారు? అందులో యూదా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు వీరు కూడా ఆ మాట పలికిందనమాట. నష్టం ఎందుకు అని. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వవచ్చునే అని. దాన్ని ఇంకా
అంత మంచి విలువ కలిగినది కదా, ఇంకా గొప్ప విలకు అమ్మి దాన్ని బీదలకి ఇవ్వాలి అని చెప్పి ఈ శిష్యులు అంటూ ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. యేసు ఆ సంగతి తెలుసుకొని ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. వీరు శిష్యులు అన్నటువంటి మాట యేసు ప్రభు విని ఏమంటున్నానంటే, ఆమె నా పట్ల మంచి కార్యం చేసింది, ఆమె నా పట్ల మంచి కార్యం చేసిందని వారి యొక్క మాటలు విన్న తర్వాత యేసు ప్రభు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు, ఆమెను మీరెందుకు తొందర పెట్టుచున్నారు, ఆమె చేసినది మంచి కార్యం చేస్తుంది నా పట్ల అని చెప్పి యేసు ప్రభు ఆమెను గురించి మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఆమె మంచి కార్యం నా పట్ల చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. అన్నీ కొన్ని తండ్రి పిలుపు వచ్చిందంటే నేను వెళ్ళిపోవాల్సిన అవసరము ఉంటుంది. నేను మరి వెళ్ళిపోవాల్సిన సమయం నాకు ఆసన్నమైంది కాబట్టి మరి ఈ స్త్రీ అనుకోని విధంగానే దైవ ప్రేరేపణ వలన తాను చేసినటువంటి కార్యం మంచి కార్యం, తను మంచి కార్యం నా పట్ల చేసింది. ఎందుకంటే నేను మీతో ఎల్లప్పుడూ ఉండాలి. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఏ సమయములైనా ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా వారికి ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏదైనా మరి ఇవ్వచ్చు అని చెప్పి వారికి నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను, వారైతే మీతో ఉంటారు. మరి ఈమె నా పట్ల చేసినటువంటి కార్యం మంచి కార్యము, ఈమెను మీరు తొందర పెట్టకూడదు అని చెప్పి అంటున్నాడు అన్నమాట. యేసు ప్రభువు అంటున్నాడు. కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మరి ఈ లోకము నుండి మరి కనుమరుగయ్యేటువంటి, అంటే పరలోకమునకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. భూస్థాపన ఎప్పుడు చేస్తాము? భూస్థాపన ఆత్మ తండ్రి చేతికి అప్పగించబడిన తర్వాత ఆయనలో మరి ఎలాంటి చలనం ఉండదు, ఆయన చనిపోయింది అనుకుంటామో అప్పుడు భూస్థాపన చేస్తాం. కాబట్టి ఆ భూస్థాపన కార్యక్రమానికి ముందు నాకు ఈ మంచి పని చేసినది అని చెప్పి అంటున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, సర్వలోకంలో ప్రపంచం అంతటా మరి మరి ఏ గ్రంథాలు కూడా అమ్మబడతలేవు, కానీ మన బైబిల్ గ్రంథాలు అనేకములు అమ్మబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి మనకి ఈ వాక్యము దేవుని నోట నుండి మరి వచ్చినటువంటి మాటలు, పవిత్రమైనటువంటి మాటలు, వాటిని మనము నేర్చుకొని మరి వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు పవిత్ర హృదయాలుగా మనం ఉంటాం. కాబట్టి ఈ గ్రంథము చాలా మంచి చాలామంది కొనడము మరి అమ్మడం కూడా జరుగుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. సర్వలోకంలో ఈమెను ఎక్కడ ప్రకటింపబడుతుందో, అంటే ఈ వాక్యం ఎక్కడైతే విత్తబడుతుందో అక్కడ ఈమెను మరి ప్రశంసించాలి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. ప్రశంసింపబడుతుంది అంటున్నాడు. అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. ఎక్కడైతే సువార్త ప్రకటింపన సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె పేరు కూడా మరి ప్రశంసింపబడను అని చెప్పి యేసు ప్రభువు ఆ విలువ కలిగినటువంటి అత్తరును తీసుకొని వచ్చి ఆ తల మీద పోసినప్పుడు వారు ఆ మాట మాట్లాడతారన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం కిందికి కొంచెం చూస్తే అప్పుడు 12 మందిలో అన్నొకడగు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచున్నది. ఈ విషయం
ఏదైతే మరి ఆ ప్రధాన యాజకులు మరి ఎవరైతే ప్రధాన యాజకులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో, వారు ఈయనను అప్పగించాలని అనుకుంటారు. అందులో యూదా ఇస్కారియోతు ఉన్నాడు కాబట్టి ఈ యూదా ఇస్కారియోతు అడుగుతున్నారు, ఆ మనిషిని మాకు అప్పగించాలి అని చెప్పి అడిగినప్పుడు, అప్పగిస్తే నాకేమిస్తారు అంటాడు. చూడు, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం. ఏమంటాడు ఆయన? అందుకు వారు, ఎవరు? ప్రధాన యాజకులు, పెద్దలు అన్నమాట. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికి ఇచ్చిరి. ఎవరికి? ఇస్కారియోతుకు, ఈ ప్రధాన యాజకులు, పెద్దలైనటువంటి వారు యేసు ప్రభువును అప్పగించటానికి 30 వెండి నాణములు ఇచ్చింది. అంటే ఆయన పట్టుబడే సమయం వచ్చింది, ఆయన మరి పరలోకము వెళ్ళేటువంటి సమయం వచ్చింది. కాబట్టి మరి దాని విషయంలో ఈమె మంచి కార్యము చేసింది అని యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో ఆమె అక్కడ జ్ఞాపకార్థము ఉంటుంది. ఆమెను జ్ఞాపకం చేసుకోవడం, ఆమెను ప్రశంసించడము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు మరి ఆమెను ప్రశంసించింది. మరి మనల్ని కూడా ప్రశంసించాలంటే మరి కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఉన్నటువంటి చాలామంది మరి స్త్రీలు, మరి సువార్త ప్రకటించే స్త్రీలు మరి కొన్ని వేల కొలది ఉన్నారు. కాబట్టి చూసేటువంటి మీరు వినేటువంటి మీరు ఇదివరకు దేవుని గురించి ఏం చేయకపోతే ఇప్పుడు చేయడానికి సిద్ధపడండి. మరి ముసలము ముచ్చట్లు కాకుండా దురద చెవులు అంటారు చూడండి, కొన్నిసార్లు జోక్స్ చెప్తూ ఉంటాయి, లేదా ఇతరుల గురించి మాట్లాడుకునేటప్పుడు మంచిగా వింటూ ఉంటారు. ఆ సమయం అంతా వ్యర్థం చేస్తారు. ఆ విధంగా కాకుండా మరి ఆ సమయాన్ని మరి సాతానుకు ఇవ్వకుండా మరి దేవునికి సమయం ఇచ్చి మీరు ముందుకు సాగుతారని, మరి అందరూ నీ గురించి కాదు నేను అనేది. మరి ముసలమ్మ ముచ్చట్లంటే మీకు కోపం రాగల. మరి దాదాపు స్త్రీలు అలాగే ఉంటారు కదా, ఒక దగ్గర కూర్చొని నా బ్రతుకు గిట్లమ్మా, నీ బ్రతుకు గట్లమ్మా, గాలి గిట్లమ్మా అని చెప్పి చెప్పుకోవడం అనేది అది చాలా తగ్గింది ఇప్పుడు. కానీ ఎందుకంటే టీవీలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి, తనకైతే టీవీలు, సెల్లులు చేతుల్నే మరి ప్రపంచం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏం లేదు. కానీ ఒకవేళ మీరు దేవుని గురించి సమయం ఇవ్వాలనుకుంటే మరి ఏం చేసింది? మరి దేవునికి అభిషేకం చేసింది. యేసు ప్రభుకు అభిషేకం చేసింది. చనిపోయే ముందు అభిషేకము, పట్టుబడే ముందు అభిషేకం చేసింది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? ఇవే నా సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ప్రశంసింపబడును అని ఉందన్నమాట. కాబట్టి మరి స్త్రీలు అయినటువంటి వారు మొట్టమొదట స్త్రీ యేసు ప్రభును మరియమ్మ కనినది. తర్వాత మరియ కావచ్చు, మగ్దలేని మరియ కావచ్చు, మరి వెంబడించినటువంటి మరి స్త్రీలే కదా. కాబట్టి మరి ముందుకు సాగండి, మరి దైవ జీవనాలు పొందండి. నన్ను కూడా మరి దీవించండి, నా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను కాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, త్రియేకదేవ నామములో ప్రభా. అయ్యా, మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. రక్షకుడా, పోషకుడా, విమోచకుడా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. ఈ సమయంలో తండ్రి బట్టి నీకు వందనాలు అయ్యా. మరి చూస్తున్న వారిని దీవించండి, వినుచున్న వారిని దీవించండి తండ్రి. వారు కూడా నీ సేవలో పరిగెత్తుటకు సాయం చేయండి తండ్రి. ప్రతి స్త్రీ పురుషులతో మాట్లాడండి ప్రభా. ఏ ఒక్కరికన్నా తండ్రి ఇటు వాక్యమును తండ్రి అయ్యా మరి మార్చినట్లు మనసుకు తట్టేటట్టుగా ప్రభా మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. సహాయము చేయని లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. మా పాపభారం
సర్వమానవాళ్ళ యొక్క పాప భారములకై తండ్రి అయ్యా మీరు అప్పగింపబడుతుంది తండ్రి, నీకు వందనాలు. మీరు విసర్జింపబడుతుంది ప్రభా, నీకు వందనాలు. మీరు తృణీకరింపబడుతండి ప్రభా, అయ్యా నీకు వందనాలు. స్తోత్రం. చంపబడి సమాధి చేయబడి తండ్రి, తిరిగి 3వ దినమున లేస్తానన్న ప్రకారం లేచి తండ్రి, అయ్యా తండ్రి యొద్దకు అరుణమైన దేవుడు అవుతండి, నీకు వందనాలు. నేను వెళ్ళొచ్చున్నాను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని ప్రభా, అయ్యా నీకు వందనాలు. మీరు చెప్పి తండ్రి ప్రభా, అయ్యా లేని ఎడల మీతో చెప్పుతున్న మీరు మీ హృదయాలను కలవరపడనీయకండి అని చెప్తూ మీరు వెళ్ళినారు నాయనా, నీకు వందనాలు. మీరు అక్కడ నిమిత్తము తండ్రి మేమందరము కూడా ప్రభా, అయ్యా నీకు వందనాలు. ఎదురు చూస్తున్నటువంటి వారముగా ఉండుటకు సాయం చేయండి అయ్యా, నీకు వందనాలు. స్తోత్రం నాయనా. ప్రతి కుటుంబము, ప్రతి సంఘము, ప్రతి వ్యక్తి కూడా తండ్రి ప్రభా ఎత్తబడే గుంపులో ఉండుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయనా. అయ్యా మరి నీ చిత్తమైతే ప్రభా ఇది వర్షకాలము, అయ్యా నీకు వందనాలు. రైతులకు తండ్రి మేలు జరిగేటువంటి సమయం, అయ్యా నీ చిత్తమైతే ప్రభా ఎక్కడెక్కడ చిలక పంటలు, ఎక్కడెక్కడ రైతు ప్రభా అయ్యా మరి పండుతున్నాయో తండ్రి, విత్తనాలు వేసిండ్రో అయ్యా సరి అయినటువంటి తండ్రి, అయ్యా మరి తండ్రి ప్రభా వాటికి అనుకూలమైనటువంటి రీతిగా వర్షం ఇచ్చి తండ్రి అవి పంటలు పండుటకు సాయం చేయండి. నాట్లు వేసే దగ్గర తండ్రి ప్రభా మరి ధారాళమైనటువంటి నీరునిచ్చి తండ్రి నాట్లు కూడా పడుటకు సాయం చేయండి తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా వారికి కావలసినటువంటి తండ్రి విత్తనాలు కావచ్చు, కావలసిన ఎరువులు కావచ్చు తండ్రి, ప్రతిదీ ప్రభా మీరు సమకూర్చి తండ్రి ప్రభా రైతులను దీవించమని అయ్యా నీకు వందనాలు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. నీ చిత్తమైతే సాయము చేయండి ప్రభా. సంఘములోని సకల పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ప్రతి బిడ్డ చేసే ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి, అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే తండ్రి అయ్యా నీకు వందనాలు. కాపరి కుటుంబాలను బట్టి, పెద్దల కుటుంబాలను బట్టి తండ్రి, ప్రతి విశ్వాసి కుటుంబాన్ని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో ఉన్నవారు ఉంటే తండ్రి ఆరోగ్యము దయచేయండి తండ్రి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తండ్రి ప్రభా వారికి సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు. నీ గుప్పులు విప్పే వారికి సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా నీకు వందనాలు. కృంగిన వారుంటే లేవనెత్తండి, అలసిన వారుంటే ఆదరించండి అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే నా నోటికి తోడై ఉండమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. నీ చిత్తమైతే తండ్రి నా పిల్లల విషయము మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. సంపూర్ణమైనటువంటి రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి, అయ్యా నీ ఇంటి వారందరికీ రక్షణ అని చెప్పి తండ్రి వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు ప్రభా. మరి నాయన నీ చిత్తమైతే ప్రభా మరి సహాయం వచ్చేయండి. నా చిన్న కుమారుని కూడా సరైన రీతిలో వాడిని తీర్చిదిద్దమని అడుగుతున్నాము. నీ గాయపడిన హస్తంతో వాడిని ముట్టమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. మీ రక్త ప్రోక్షణ మీ వారి మీద జరిగించమని అడుగుతున్నాం అయ్యా. నీకు వందనాలు. ఏకాగ్రత వాడిలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుటుంబం అంతటిని ప్రభా నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. కనికరించండి, కాపాడండి, కృపలో భద్రపరచమని అయ్యా. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయుత్తపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్.